50 సీరీస్ ఆఫ్ ఎపిసోడ్స్‌లో భాగంగా పార్ట్ 14 వచ్చేసి లీడర్‌షిప్ డెఫిషియన్సీ. సార్ ఇదేంటి సార్ విటమిన్, కాల్షియం డెఫిషియన్సీ లాగా లీడర్‌షిప్ డెఫిషియన్సీ ఏంటి? అవునమ్మా. కాల్షియం డెఫిషియన్సీ ఏమి ఉన్నా ఏదో ఒక రకంగా సర్దుకొచ్చేమో గానీ లీడర్‌షిప్ డెఫిషియన్సీ ఉంటే ఆర్గనైజేషన్ చూడడం. లీడర్‌షిప్ డెఫిషియన్సీ అంటే గనక నాయకత్వం లేమి. హ్మ్. నాయకత్వ లక్షణాలు లేవు. నాయకత్వ లక్షణాలు అంటే ఒక పని చేయించేవాడు మేనేజర్ అమ్మా. నాయకుడు అంటే ఒక పనిని మోటివేట్ చేసి చేయించేవాడు. హ్మ్. పని ఎలా చేయాలో చెప్పేవాడు మేనేజర్, మోటివేట్ చేసేవాడు నాయకుడు. ఇది లీడర్. సో, ఈ లీడర్‌షిప్ లక్షణాలు లేకపోతే ఏమవుతుందంటే గనక బిజినెస్ పెట్టి 5 సంవత్సరాలైనా, 10 సంవత్సరాలైనా సరే మైక్రో మేనేజింగ్ చేస్తుంటాడు. నీకు ఈ పని చెప్పాను చేసావా? ఆ పని చెప్పాను చేసావా? అంటాడు. హ్మ్. హ్మ్. కానీ ఒక లీడర్ అయిన తర్వాత షీ విల్ బి కండక్టింగ్ మీటింగ్స్ ఫ్రీక్వెంట్‌లీ. వీక్లీ మీటింగ్ పెట్టి వాట్ ఆర్ ది టాస్క్ గివెన్ టు యూ? ఎన్నైనా ఎన్ని అవ్వలేదు. డూ యూ రిక్వైర్ ఎనీ సపోర్ట్ ఫ్రమ్ మీ? హ్మ్. ఈ విధంగా చేస్తుంటే ఏంటంటే అవతల వాళ్ళు కూడా మోటివేట్ అవుతారు. ఓకే. యెస్. నాకు గోల్స్ యెస్. ఉన్నాయి. నాకొక వీక్లీ రివ్యూ ఉంది. నాకొక రిపోర్టింగ్ ఉంది. నాకిదుంది. అదే మీరు నిరంతరాయంగా బిజినెస్ ఓనర్ కూడా మేనేజర్‌లాగా చేస్తుంటే గనక, మా ఓనర్ సంటేస్తున్నాడు బాబోయ్! ఈ కంపెనీ వద్దు. దీన్ని వదిలించేసుకెళ్ళిపోదాం అనుకుంటా. సో, మీరు ఒక స్టేజ్ నుంచి మీరు మేనేజర్‌గా ఉండటం చాలా మంచిదే. అసలు ఫస్ట్ మీరు ఎలా చేస్తారు బిజినెస్‌లో మీరు ఎగ్జిక్యూటివ్‌గా ఉన్నారు ఫస్టు. అన్ని పనులు మీరే చేసుకుంటున్నారు. హ్మ్. తర్వాత మీరు మేనేజర్ అయ్యి నలుగురి చేత పనులు చేయించగలుగుతున్నారు. హ్మ్. మేనేజర్ నుంచి లీడర్ అయిన తర్వాత ఎలా ఉండాలి? లీడర్ అయిన తర్వాత మీరు ఒక విజన్‌ని క్రియేట్ చేయాలి. ఒక గోల్స్ క్రియేట్ చేయాలి. కంపెనీకి ఆబ్జెక్టివ్స్ క్రియేట్ చేయాలి. వాటిని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌కి పంచాలి. ఆ డిపార్ట్మెంటల్ గోల్స్‌ని ఎంప్లాయీస్‌కి పంచాలి. ఆ రకంగా ఆర్గనైజేషన్‌కెళ్తే మీరు లీడర్ అవుతారు. ఈ లీడర్‌షిప్ లేకపోవటం వల్ల ఏంటంటే గనక అగైన్ అండ్ అగైన్ డే టు డే మేనేజర్‌లాగా ఒక బిజినెస్ ఓనర్ బిహేవ్ చేస్తుంటే అతని కింద ఎక్కువ కాలం పనిచేయడానికి ఇష్టపడరు. యెస్. సో దట్ ఈస్ వేర్ అక్కడ బిజినెస్‌లు పడిపోతాయని నేను అనను. హ్మ్. కానీ గ్రోత్ స్టాప్ అయిపోతుంది స్టాప్ అక్కడ. అయిపోతుంది. ఏదైనా కానీ ఇంటర్లింక్ టు బిజినెస్ గ్రోత్. కరెక్ట్. పాజ్ అయిపోతుంది పాజ్ అక్కడ. అయిపోతుంది. యెస్. అంతే. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ.